ఈ ఆగస్టు నెలలో నిజంగానే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఎవరైతే డబ్బులు ఇచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టుంటారో సో వాళ్ళే మళ్ళీ వీళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఆ రాసులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటగా మేషరాశి. ఈ శ్రావణ శుక్రవారం నుంచి అయితే ఈ మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అంతా బాధపడుతున్న వాళ్ళు వీరికి ఆ ఏలినాటి శని పోతుంది. అయితే ఇతరులతో గొడవకు దిగకుండా కోపాన్ని తగ్గించుకుంటే అంత అద్భుతంగా వీళ్ళకి జరుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆగస్టు నెలలో శ్రావణ శుక్రవారం తర్వాత మొత్తం శుభప్రదంగా ఉంటుంది. కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ చాకచక్యంగా అనుకున్న ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేస్తారు. ఉద్యోగాల్లో వీళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని వీళ్ళకు కూడా పోయి అద్భుతంగా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. డబ్బులకైతే ఎలాంటి కొదవ ఉండదు. శత్రువులే మిత్రులై వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక సింహరాశి వాళ్ళకు కూడా ఈ శ్రావణ శుక్రవారం నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి. అష్టమ శని కొనసాగుతూ ఉన్నప్పటికీ వీరికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసుకునే వాళ్ళకి సానుకూలమైనది ఉంటుంది. వీళ్ళకి ఇది అదృష్ట సమయం అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకు అయితే ఎవరైతే అవమానించుంటారో వాళ్ళే వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. మరి మీ రాశి కామెంట్ చేయండి.